సో నేను ఇంతకుముందు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనిషి ఒక గుండె వాళ్ళ అవసరాలను తగ్గట్టుగా పంపింగ్ చేయనప్పుడు ఆ సిమ్టమ్స్ వచ్చేదాన్ని హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అని చెప్తారు. సో ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న పనులు కూడా నీరసంగా ఉండడం, వీక్నెస్ ఆర్ ఈజీలీ ఫెటిగబిలిటీ అంటారు. అంటే చిన్న పనులు కూడా ఇంటి చేసే చిన్న పనులు కూడా మనిషి తొందరగా అలిసిపోవడాన్ని ఫెటిగబిలిటీ అంటారు. అంటే టైర్డ్ అయిపోవడం అని. ఎందుకంటే గుండె ఏదైతే పంపింగ్ కెపాసిటీ తగ్గినప్పుడు మనం ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ నుంచే వస్తుంది. సో ఎప్పుడైతే ఆక్సిజన్ బ్లడ్ మన మజిల్స్కి చేరుతాయో అప్పుడే మనం పని చేయగలుగుతాం, అప్పుడే మన కొద్ది నడవడం కానీ పరిగెత్తడం కానీ అట్లాంటివి చేయగలుగుతాం. సో ఎప్పుడైతే ఈ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుందో అప్పుడు ఈ బ్లడ్ సప్లై అనేది అన్ని ఆర్గన్స్కి తగ్గిపోతుంది, మజిల్స్తో పాటు ఆ బ్రెయిన్కైనా దేనికైనా కానీ తగ్గిపోతుంది. సో అప్పుడు ఈ టైర్డ్నెస్, ఈజీ ఫెటిగబిలిటీ, కొద్దిగా మెట్లెక్కినా కానీ ఆయాసం రావడం, కొద్దిగా కూర్చోవడం, మళ్ళీ నడవడం, సో ఇవన్నీ వన్ ఆఫ్ ద బేసిక్ సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ అని చెప్తాం. ప్లస్ దాంతోపాటు ఈ పంపింగ్ చాలా వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ హార్ట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యి ఊపిరితిత్తులో నీరు రావడం జరుగుతుంది. సో అప్పుడు మనిషి పడుకున్న తర్వాత 1 గంట 2 గంటల తర్వాత ఊపిరితిత్తులో నీరు వచ్చి యూ కాల్ ఇట్ యాస్ పల్మరీ ఎడిమా అని చెప్తారు. సో అప్పుడు మళ్ళీ మనిషి కూర్చుంటాడు. సో ఆ టైంలో తీవ్రమైన దగ్గు రావడం, అసలు గాలి ఆగిపోతుందేమో, చనిపోతానేమో ఆ భయంతో ఎయిర్ హంగర్ ఉంటుంది. సో ఇమీడియట్గా అతను లేచి మన ఏమంటారు దాన్ని విండోస్ దగ్గరికి వెళ్ళిపోయి గాలి తలుపు తెరుచుకొని గాలి కోసం పాకులాడుతూ ఉంటాడు. సో దాన్ని ఎయిర్ హంగర్ అంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కార్డినల్ సైన్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే ఊపిరితిత్తులో నీరున్నప్పుడు ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అనేది జరగదు. సో అప్పుడు మనిషికి ఇంపెండింగ్ డూమ్ ఆఫ్ డెత్ ఇబ్బంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ కాల్ ఇట్ యాస్ PND, పారాక్సిమల్ నాక్టర్నల్ డిస్నీ అంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లాసికల్ సైన్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. సో దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టుగా కాళ్ళవాపులు రావడము, పొట్ట ఉబ్బినట్టు ఉండడము, సో ఇవన్నీ హార్ట్ ఫెయిలియర్ లక్షణాలు అమ్మ బేసికల్.